అందరికీ నమస్కారం. అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడంటే ఖచ్చితంగా తగలాల్సిన వాళ్ళకి తగిలిద్ది అనేది ఒక నమ్మకం. కారణం ఏందంటే మనకి మహాభారత యుద్ధంలో కూడా ఉంటది. అర్జునుడు బాణం ఎక్కుపెడతాడు ఒక పిట్టకి. ఏం కనపడుతుంది అర్జున నీకంటే పిట్ట మాత్రమే కనపడుతుందని చెప్తాడు. పక్కన ఉన్నటువంటి కొమ్మ, ఉన్న చెట్టు ఇవేవి అర్జునుడికి కనపడవు. పిట్టకి బాణం ఎక్కుపెట్టాడు. కేవలం బాణం ఎక్కుపెట్టినటువంటి పిట్ట మాత్రమే అర్జునుడి కళ్ళకి కనపడతా ఉంటుంది. అంటే టార్గెట్ ఫిక్స్గా ఉంటే ఎప్పుడైనా విజయం సాధించవచ్చు. అలా కాకుండా మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకొని మల్టిపుల్ ఎనిమీస్ పెట్టుకొని యుద్ధం మల్టిపుల్గా చేస్తే సక్సెస్ రావడం చాలా కష్టం. సందర్భం అవకాశం ఇస్తే తప్ప సాధ్యం కాని పని. ఎప్పుడైనా ఒకరినే టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ని రీచ్ కావటానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో కూడా మన బలం ఏంటి, మన బలహీనత ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. మన బలం ఎంత అన్నది కూడా తెలిసి ఉండాలి. అది తెలియకుండా మన బలాన్ని అతి అంచనా వేసుకొని ఎక్కువ శత్రువులను పెట్టుకొని యుద్ధం చేస్తే ఓటమి మాత్రమే మనకి గత అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. రాజకీయాల్లో 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి. చిరంజీవి అంటే నెంబర్ 1 సినిమా స్టార్. చిరంజీవిని కొట్టినటువంటి సినిమా స్టార్ ఇంకొకరు లేరు తెలుగు ఇండస్ట్రీలో ఆ టైంలో. అలాంటి సమయంలో జనం చిరంజీవి అభిమానులు కోరుకుంటేనే చిరంజీవి పార్టీ పెట్టారు. అది కూడా నిజం. కానీ ఏమైంది, అతనికి చిరంజీవి గారు తనకున్న అభిమానాన్ని చూసుకొని ఇది నా బలం అనుకొని బలాన్ని అతిగా ఊహించుకొని రాజకీయాల్లో అవకాశం ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోకుండా ఇటు టీడీపీని అటు కాంగ్రెస్ని ఓడించి బలమైన నాయకులు కాంగ్రెస్ తరఫున రాజశేఖర రెడ్డి, టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు బలమైన వ్యక్తుల్ని ఓడించి తను ప్రజారాజ్యం పార్టీని అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అవుతానని అనుకున్నారు ఆయన. చిరంజీవి గారు తన స్ట్రెంగ్త్ ఏంది, తన వీక్నెస్ ఏంది, అవతల శత్రువుల యొక్క బలం ఏంటి, బలహీనత ఏందో సరిగ్గా అంచనా వేసుకోవడంలో పొరపాటు పడి ఇద్దరుగా మల్టిపుల్గా ఫైట్ చేశాడు. ఇటు కాంగ్రెస్తో ఫైట్ చేశాడు, ఇటు టీడీపీతో ఫైట్ చేశాడు. కానీ ఏమైంది, కేవలం 18% ఓట్ బ్యాంకుకి మాత్రమే ఆ పార్టీ పరిమితం అయిపోయింది. 18 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయిపోయింది. తర్వాత ఆ పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో ఆయన మెర్జీ చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్గా మీరు తీసుకోండి. పవన్ కళ్యాణ్కి తన శక్తి ఏంటో ఒక అంచనా ఉంది, తన శత్రువు బలం ఏంటో కూడా ఒక అంచనా ఉంది, తన శత్రువు ఎవరో కూడా అంచనా ఉంది. అందుకనే 2014లో పార్టీ పెట్టిన తొలినాళ్ళలో అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటో పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి పోటీ చేయలేదు. అంతే తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యేకాడికైతే ఎందుకు పోటీ చేయడు? ఖచ్చితంగా పోటీ చేసేవాడు. తన శక్తి ఏంటి, అవతల వారి శక్తి ఏంటో తెలుసుకున్నాడు. తను ఎవరితో కలవాలి, ఎవరిని ఓడించాలో టార్గెట్ పెట్టుకున్నాడు. అదే చేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అనుకున్నది 2014 ఎన్నికల్లో సాధ్యమైంది. కాకపోతే 2019లో తప్పుడు అంచనాకు వెళ్ళాడు. కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు కాబట్టి కేంద్రం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ టీడీపీతో కలిసి ఉండే టీడీపీ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి నేను విడిపోయి నేను ఒంటరిగా పోటీ చేసి గెలవాలి అనుకున్నాడు. ఆ టైంలో జగన్ శక్తిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు. నిజానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టెప్ జగన్కి ఉపయోగపడింది 2019 ఎన్నికల్లో. సరే, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసినా సరే ఆ ఎన్నికల్లో జగన్దే విజయం. కానీ జగన్ సీట్లు తగ్గాయి, కానీ జగన్దే విజయం. ఎందుకంటే అప్పుడు ఆ వేవ్ ఉంది జగన్కి. ఆ వేవ్ని అంచనా వేయడంలో పవన్ కళ్యాణ్ కూడా పొరపాటు పడ్డాడు. ఆ పొరపాటుని మళ్ళీ గమనించాడు, గుర్తించాడు. శత్రువు బలాన్ని గుర్తించి ఈ శత్రువు అధికారంలోకి వచ్చాడు, ఇతను అధికారం దింపాలనుకున్నాడు. మళ్ళా కూటమిగా జతకట్టాడు. అతనే మధ్యవర్తి వహించి విడిపోయిన టీడీపీని బీజేపీని కలిపి టార్గెట్ జగన్ అన్నాడు. ఇంకేం కనపడ్డా నాకు జగన్ మాత్రమే కనపడుతున్నాడు. జగన్ అధికారం నుంచి దించాలి. అర్జునుడి గినక పెట్ట కనపడ్డట్టు బాణం ఎక్కిపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పోరాటంలో జగన్ ఒక శత్రువుగా నిర్ణయించుకున్నాడు. జగన్ మీద ఫైట్ చేశాడు. అలా కాకుండా విడిగా ఫైట్ చేసి ఇటు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాను, అటు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, నేను మాత్రం అధికారంలోకి వస్తానని అనుకోలే. అట్లా అనుకో 2019 దెబ్బతిన్నాడు కాబట్టి అట్లా అనుకోలే. చాలా క్లియర్గా తన బలం ఏంటో తెలుసుకున్నాడు. చాలామంది ఉబ్బిచ్చే ప్రయత్నం చేశారు. నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు 60 సీట్లు అడుగు, 70 సీట్లు అడుగు అని ఉబికిచ్చారు. చాలామంది పవన్ కళ్యాణ్ ఒక ట్రాప్లో నెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ట్రాప్లో పడలేదు, ఎవరు ఉబికిచ్చినా ఉబకలేదు. చాలా స్టాండర్డ్గా తన శత్రువులో గమనించి తనకి 21 సీట్లు ఇస్తే రాజీ పడ్డాడు, 2 ఎంపీలు ఇస్తే రాజీ పడ్డాడు. ఆ రాజీ ఎందుకు అనేది ఒక క్లారిటీ ఉంది. ఆ శత్రువు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా డిస్టర్బ్ చేసినప్పుడు ఆ స్పేస్లోకి తను పోవచ్చు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి స్కిప్ చేపిస్తే, జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి అవుట్ చేపిస్తే ఆ స్పేస్లోకి రాబోయే కాలం తను వెళ్ళొచ్చు. అలా కాకుండా ట్రయాంగిల్ ఫైట్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది, తర్వాత తనకు కూడా రాజకీయంగా ప్లస్ జరగదు అని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఏమి 175 సీట్లో పోటీ చేయకూడదని కాదు. పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ మీద పవన్ కళ్యాణ్కి అంచనా ఉంది, అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్కి 170 నియోజకవర్గాల్లో జనం గెలిపిస్తానంటే పోటీ చేయడానికి ఏమైనా ఇబ్బందా?
ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుందంటే తీసుకోవడానికి కానీ పవన్ కళ్యాణ్కి ఇబ్బందా? కాదు. తన బలం ఏంటి, తన బలహీనత ఏంటి, అవతల శత్రువు ఎవరు, శత్రువు బలం ఏంటి, బలహీనత ఏంటి, ఒక అంచనాకు వచ్చాడు కాబట్టి ఇవాళ దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో 100% స్ట్రైక్ రేట్ చూపించి మిగిలాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన రాజకీయాలు అంటే మీకు అర్థమైంది కాబట్టి మన రాజకీయాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. చిరంజీవి మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ మీకు తెలుసు కాబట్టి వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఉన్నాడు. విజయ్ చేస్తున్న తప్పేంటి అంటే విజయ్ ఒకేపు డిఎంకేని శత్రువుగా భావిస్తున్నాడు రాజకీయంగా, బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా భావిస్తున్నాడు. బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో ఉంది. ఈ అన్నాడీఎంకే కూటమి కాకుండా డిఎంకే కూటమి కాకుండా తను మాత్రమే అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు, ఇద్దరిని ఓడించి. ఈ రెండు బలమైన పార్టీలు, డిఎంకే పార్టీ, అన్నాడీఎంకే పార్టీ. గ్రౌండ్ లెవెల్ నుంచి వీళ్ళ క్యాడర్ ఉంది. ఎలాగైతే 2009లో చిరంజీవి గారు అనుకున్నారో ఇప్పుడు విజయ్ కూడా అలా అనుకుంటున్నాడు. అప్పుడు కాంగ్రెస్కి టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా చాలా పెద్ద బలమైన నాయకులు కాబట్టి చిరంజీవికి సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీతో కలిసి ఉన్న అన్నాడీఎంకే కూటమి వాళ్ళు బలమైనటువంటి పార్టీ, కాదు నాయకుడు కొరత ఉంది కొద్దిగా. డిఎంకే ఇక బలమైన పార్టీ, స్టాలిన్ నాయకుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఈ రెండు కూటమిల మధ్య తను గెలవగలనంటే అవకాశమే లేదు, రియాలిటీలో అవకాశమే లేదు. కాకపోతే ప్రతి చోట ప్రభావం చూపగల కెపాసిటీ విజయ్కి ఉంది. విజయ్కి ఓట్ బ్యాంక్ ఉంది, విజయ్కి స్టామినా ఉంది, విజయ్కి బలం ఉంది. కానీ అధికారంలోకి వచ్చేంత కాదు, ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేంత కాదు. దాన్ని తెలుసుకోవడంలో విజయ్ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ చేసేంత, మల్టీపుల్ శత్రువులతో పోరాటం చేసేంత బలం విజయ్ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించడంలో పొరపాటు పడుతున్నాడు. 2009లో చిరంజీవి చేసిన తప్పు, 2019లో పవన్ కళ్యాణ్ చేసిన తప్పు విజయ్ చేస్తున్నాడు. కాబట్టి విజయ్ అవకాశాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకేతో విజయ్ కలిస్తే డిఎంకేను కొట్టే అవకాశం ఉంది. నాకున్న అంచనా మేరకు అన్నాడీఎంకే బీజేపీతో విజయ్ కలిస్తే డిఎంకేని అధికారం నుంచి దింపొచ్చు. డిఎంకే మీద ప్రజా వ్యతిరేకత ఉంది. కానీ అవతలు ఎవరున్నారు? అవతల ఓటు చీలిక జరుగుతుంది అన్నాడీఎంకే బీజేపీ కూటమికి, విజయ్ పార్టీకి మధ్య. దానివల్ల అన్నాడీఎంకే బీజేపీ కూటమి నష్టపోతుంది, విజయ్ నష్టపోతున్నాడు, డిఎంకే లాభపడుతుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ చేయాల్సిందల్లా డిప్యూటీ సీఎంకి రాజీపడి, ఇప్పుడు ఒక 20 సీట్లో 30 సీట్లో విజయ్ టార్గెట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా తను ఆ కూటమిలో చేరితే, ఆ కూటమి గెలిస్తే తను డిప్యూటీ సీఎం కాగలడు. డిప్యూటీ సీఎంగా తన పర్ఫార్మెన్స్ చూపించుకున్నాడు అనుకో, అన్నాడీఎంకే ఎట్ట నాయకత్వ సమస్య ఉంది, రేపొద్దున విజయ్ లీడర్గా ప్రాజెక్ట్ అవుతాడు. ఇప్పుడు సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా విజయ్ అనుకోండి, ఖచ్చితంగా డిప్యూటీ సీఎంఏ హైలైట్ అవుతాడు, విజయ్ హైలైట్ అవుతాడు. ఎందుకంటే పళనిస్వామి కంటే కెరిస్మా ఉన్నాడు విజయ్. ఆ పళనిస్వామి సీఎం అయ్యాడంటే అన్నాడీఎంకే పార్టీ వల్ల అయ్యాడు, బీజేపీ విజయ్ కూటమి వల్ల అయ్యాడు. కానీ విజయ్ డిప్యూటీ సీఎం ఎలాగయ్యాడు? విజయ్కున్న బలం చూసి డిప్యూటీ సీఎం చేశారు. కాబట్టి విజయ్ కనపడతాడు సీఎం డిప్యూటీ సీఎం పక్కన పోతే. అప్పుడు విజయ్కి ఎంత అవునన్నా కథన అడ్వాంటేజ్ వస్తాయి. వచ్చే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేసినా సరే అప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ పోవాలి, బీజేపీ అండ తీసుకోవాలి, అన్నాడీఎంకేని తను క్యాప్చర్ చేసుకోవాలి. ఆ ఓట్ బ్యాంక్ని తన పార్టీ వెనక ర్యాలీ చేసుకొని క్యాడర్ నిర్మించుకొని వచ్చే ఎన్నికలు టార్గెట్ డిఎంకే, మళ్ళీ డిఎంకే రానియొద్దు, నేనే ముఖ్యమంత్రి కావాలి అని ఫైట్ చేయాలి. ఆ ప్రయత్నం చేయాల్సిన పోయి విజయ్ నేను అన్నాడీఎంకే కూటమిలో చేరను, నా సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని తను కొన్ని పరిమితులు విధించుకొని గీతలు గీసుకొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇది వర్కౌట్ అయ్యే పని కాదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.